నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 3వ తారీఖు గురువారం నాటి దిన ఫలితాలలో పాటుగా పంచాంగం ప్రకారము ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:49 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. ఈరోజు తిథి అష్టమి మధ్యాహ్నం 2 గంటల వరకు, తదుపరి నవమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము హస్త మధ్యాహ్నం 1:46 వరకు, తదుపరి చిత్తా నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 10:50 నుండి రాత్రి 12:38 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10:10 నుంచి ఉదయం 11:02 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:14 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:58 నుంచి మధ్యాహ్నం 3:35 వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5:49 నుంచి తరువాత ఉదయము 7:27 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:19 నుంచి తెల్లవారి 5:01 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:09 నుంచి ఉదయం 8:56 వరకు. అయితే అభిజిత్ ముహూర్తము ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: చంద్రుడు 7వ స్థానంలో ధనస్సులో ఉన్నాడు. సూర్యుడు బుధుడు 11వ స్థానంలోను, శుక్రుడు గురుడు 10వ స్థానంలోను, మంగళుడు 12వ స్థానంలోను, శని భగవానుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు లీడర్షిప్ రోల్స్ని మెరుగుపరిచేటట్టుగాను, ఇంటర్వ్యూల్లోనూ స్పీచెస్లోనూ వీరు విజయవంతంగా ముందుకెళ్లేటట్టు గోచరిస్తోంది. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్కి సంబంధించిన చర్చలు కొనసాగుతాయి. హైరప్స్తో సమావేశాలు ఏర్పాటవుతాయి. మీ ప్రతిభను గుర్తించే వీలు ఇక్కడ కనబడుతుంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే స్థిరాస్తికి సంబంధించి, ఆన్లైన్ మార్కెటింగ్ సంబంధించిన రంగాలలో ఉన్న వారికి విశేషమైన గ్రోత్, లాభాలు కనబడుతున్నాయి. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కంటికి సంబంధించిన సమస్యలు కానీ, తలనొప్పులు కానీ, ఇలాంటివేవో చిన్న చిన్న ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అలాంటివి ఉంటే కనుక డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి చిక్కులు సమస్యలు ఏమీ లేవు. ఆనందకరమైన వాతావరణం ఉంది. పెద్దల ఆశీర్వాదము సమయానికి లభిస్తుంది. రాజకీయ సామాజిక పరిస్థితులు చూసినట్టయితే కనుక పార్టీ సమావేశాల్లో ప్రముఖులను మీరు గమనించుకోవలసిన పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే పరిహారాలు: బెల్లమును గోధుమలను కలిపి దానంగా ఇవ్వడంతో పాటుగా ఆదిత్య హృదయాన్ని ఈరోజు తప్పనిసరిగా మీరు పారాయణ చేసుకోవాలి. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: చంద్రుడు 6వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 10వ స్థానంలోను, శుక్రుడు గురుడు 9వ స్థానంలోను, మంగళుడు 11వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే వీటి యొక్క ఫలితాలు విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక విద్య విషయంలో స్పష్టమైన లక్ష్యాలను మీరు ఏర్పరచుకోవాలి. దీంతో పాటు మెడికల్, లా, ఐటీ ఈ విద్యార్థులకు మంచి డెవలప్మెంట్తో పాటు ఫలితాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ అంచనాలకు మించిన పనితీరును మీరు చేస్తారు. ప్రశంసలతో పాటుగా కొత్త బాధ్యతలను కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఔషధ వ్యాపారాలు అంటే మెడికల్ షాప్స్, కాంట్రాక్టింగ్ రంగాలలో ఉన్న వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చూసినట్లయితే కనుక మీరు కాస్త బరువు పెరగడము, జీర్ణ సంబంధిత సమస్యలు రావడము, ఊబకాయంతో పాటుగా ఇతరత్రా సమస్యలు కూడా మోకాళ్ళకు సంబంధించి, కడుపుకు సంబంధించి, తలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆహారం నియమ నిబంధనలు పాటించండి. కనబడిందల్లా పొట్టలో వేసేయకండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక బంధువులతో శుభప్రదమైన సమావేశాలు చేస్తారు. పెద్దల ఆశీర్వాదంతో శుభకార్యాలకు సంబంధించి సూచనలు కనబడుతున్నాయి. నిర్ణయాలైతే తీసుకోకండి.
ఒక రకమైన ప్రణాళిక అయితే వేసుకోండి. శుభకార్యాలకు ఇది అనువైన సమయం కాదు. అయితే రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ బుద్ధి సామర్థ్యానికి ఈరోజు తగిన గుర్తింపు వస్తుంది. అయితే పరిహారాలు బుధ భగవానుని అనగా బుధగ్రహానికి పూజ చేసుకోండి. ఆకుపచ్చ పళ్ళను దానంగా అనగా గ్రేప్స్ అనమాట, గ్రేప్స్ను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 5వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 9వ స్థానంలోను, శుక్రుడు గురుడు 8వ స్థానంలోను, మంగళుడు 10వ స్థానంలోను, శని భగవానుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు, కళారంగాలు ఉన్నవారికి, మేనేజ్మెంటు, ఫ్యాషన్ సంబంధిత విద్యార్థులకు చక్కని పురోగతి కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త బాధ్యతలు వస్తాయి. మీ ప్రతిభతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. సీనియర్స్ మీకు సపోర్ట్ చేసే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక హోమ్ డెకార్ వ్యాపారాలు చేసేవాళ్ళు, లేదా డిజైనింగు, కౌన్సిలింగు ఇలాంటి రంగాలలో వ్యాపారాలకు చేసే వాళ్లకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. షేర్ మార్కెట్లోకి మాత్రము సాహసం చేసి దూకవద్దు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. మితమైన ఆహారము, మంచి ఆహారం తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక సోదర సోదరీలతో అన్యోన్యత ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. రాజకీయ సామాజిక పరంగా చూసినట్టయితే కనుక నైతిక విలువలను మీరు కాపాడుతూ ప్రజలను కాపాడేలా చేసినట్టయితే కనుక మంచి ఫలితాలను చూస్తారు. ఆధ్యాత్మిక సంబంధించిన చర్చలు కూడా మీరు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శుక్రవారం రోజు దుర్గా అమ్మవారికి పూజ చేసుకుని ఆకుపచ్చ వస్త్రాన్ని దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేస్తే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 4వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 8వ స్థానంలోను, శుక్రుడు 7వ స్థానంలోను, గురుడు కూడా 7వ స్థానంలోను, మంగళుడు 9, శని భగవానుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు విద్యార్థులకు, అర్థశాస్త్రము అంటే ఎకనామిక్స్ చదివే వాళ్ళకి, సైన్స్ స్ట్రీమ్ విద్యార్థులకు ఫలితాలు ఈరోజు చాలా చక్కగా ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మంచి మైల్ స్టోన్ని దాటి మీరు విజయాన్ని పొందుతారు. సహోద్యోగులతో మాత్రము ఒక కొంత దూరం అనేది ఏర్పడే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇది చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడి పెరిగే అవకాశము, హృదయ సంబంధిత సమస్యలు అంటే హార్ట్కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అదే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఆస్తి వ్యవహారాలలో చర్చలు అనేవి జరిగే అవకాశం కనబడుతోంది. తల్లి ఆరోగ్యం మీద జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. రాజకీయ సామాజికంగా చూసినట్టయితే కనుక మీకు పోటీదారులు వస్తారు, అయినప్పటికీ మీరే గెలుపు అయ్యేటట్టుగా కనబడుతుంది. అంటే మీరే గెలుస్తారన్నమాట. మీకు చెప్పదగిన పరిహారాలు, మంగళవారం రోజు హనుమంతుడికి ఏదైనా ఆయనకి ఇష్టమైన నివేదన చేసినట్టయినా, ఎర్రని వస్త్రధారణ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.